సార్, సోనియా గాంధీ గారు అన్న మాటల్ని మీరు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారండి? ఎస్పెషల్లీ ఆవిడ ఒక మాట అన్నారు, నేను తెలంగాణ ఇచ్చాను, తెలంగాణ తీసుకొచ్చాను, 4.5 ఏళ్ళతో ఇక్కడికి వస్తే ఈ ప్రజలందరినీ చూస్తే నాకు కడుపు తరుక్కుపోతుంది, నాకు బాధగా ఉంది. పొలిటికల్ సెంటిమెంటల్ డైలాగ్. ఎందుకంటున్నా అంటే తెలంగాణ మీరు ఇవ్వలే, ప్రజలు లాక్కున్నారు. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది? 2004లో కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ఆ రోజు ఢిల్లీలో కామన్ మినిమం ప్రోగ్రాంలో పెట్టారు. 2004 నుంచి 2009 వరకు రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉండి తెలంగాణ ఇవ్వంది కాంగ్రెసే కదా, 5 ఏళ్లలో ఇవ్వలేదు కదా. ఇవ్వకపోగా మా ఎమ్మెల్యేలను అందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేసి అసలు టీఆర్ఎస్ పార్టీనే ఫినిష్ చేసే ప్రయత్నం జరిగింది. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో తెలంగాణ అంటే 100 కోట్ల మంది ఒప్పుకుంటే తెలంగాణ అన్నాడు. తెలంగాణ ఇవ్వడానికి సిగరెట్టా బీడియా అని మాట్లాడిండు. సో అట్లా హెకిల్ చేసిండ్రు మమ్మల్ని ఆ రోజు. కానీ దే హ్యావ్ నాట్ గివెన్. ఎప్పుడు ఇచ్చారు తెలంగాణ? ఇదే రోజు, ఈరోజు నవంబర్ 29 కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించినటువంటి దినం. తెలంగాణ ఉద్యమానికి ఒక చాలా కీలకమైనటువంటి రోజు ఇవాళటి రోజు. మలుపు తిప్పింది ఉద్యమాన్ని. ఈ రోజు ప్రారంభించిన దీక్ష అయితే నా శవయాత్ర లేకపోతే జైత్రయాత్ర అనేటువంటి మాట చెప్పి ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టాడు కేసీఆర్. నిజంగా అది జైత్రయాత్ర అయింది. ఆ రోజు డిసెంబర్ 9 అర్ధరాత్రి చిదంబరం గారు ఇచ్చిన ప్రకటన ఏంటి? కేసీఆర్ గారు మీ దీక్ష విరమించండి, మేము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నాం. అంటే ఇది కాంగ్రెస్ ఇచ్చినట్ట, కేసీఆర్ తెచ్చినట్ట? ఆ దీక్షే జరగకపోతే ఆ ప్రకటన రాత్రి వచ్చేదా? సో ఈ తెలంగాణ తెచ్చింది కేసీఆర్, తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారు. నంబర్ 1. నంబర్ 2, సోనియా గాంధీ గారు కడుపు తరుక్కుపోతుంది అన్నారు. ఎందుకు తరుక్కుపోతుంది? 24 గంటల కరెంట్ ఇచ్చినందుక, కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుక, 1000 రూపాయల పెన్షన్ ఇచ్చినందుక, రైతు బంద్ ఇచ్చినందుక, రైతు బీమా ఇచ్చినందుక, ఇవన్నీ ఒక ఎత్తు. దేశ స్థాయిలో స్వామినాథన్ గారు ఈజ్ ద మోస్ట్ క్రెడిబుల్ మ్యాన్ ఇన్ అగ్రికల్చర్ సెక్టర్. ఆయన వ్యవసాయానికి బాగా పనిచేసే ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి అవార్డు ఇచ్చారు. ఈ దేశంలో ఉండే ప్రముఖమైనటువంటి సంస్థలు ఉత్తమ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారికి ఎకనామిక్ టైమ్స్ కానీ, ఇండియా టుడే కానీ అనేక సంస్థలు బెస్ట్ సీఎం అవార్డు ఇచ్చారు. అదేవిధంగా ఇతర రాష్ట్రాలు మనం చేపట్టిన మిషన్ కాకతీయను ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాక్టీస్గా కేంద్ర మంత్రి ఉమాభారతి గారు దేశమంతా దీన్ని అమలు చేయండి అని చెప్తే ఒక మహారాష్ట్ర, ఒక బుందేల్ఖండ్, అనేక రాష్ట్రాలు దీన్ని అమలు చేశాయి. మ్యాక్సెసే అవార్డు గ్రహీత, వాటర్మెన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన రాజేందర్ సింగ్ ఆయన బర్త్డేను తెలంగాణ చెరువు కట్ట మీద చేసుకొని మనని అభినందించిపోయాడు. ఇక్రిసాట్ అభినందించింది. నాప్కాన్స్ కేంద్ర ప్రభుత్వ సంస్థ నాబార్డ్ యొక్క సంస్థ నాప్కాన్స్ మిషన్ కాకతీయ వల్ల జరిగిన లాభాలను చెప్పి ఒక బుక్లెటే ప్రింట్ చేసి మనల్ని అభినందించిపోయింది. లైక్ ఈ ప్రభుత్వం చేసే షీ టీమ్స్, మనం చేపట్టిన షీ టీమ్స్ను బెంగళూరు పోలీసులు వచ్చి ఇది ఎలా చేస్తున్నారో మన దగ్గర చూసి నేర్చుకొని దీన్ని బెంగళూరులో అమలు చేస్తున్నారు. మనం చేపట్టిన మిషన్ భగీరథ బాగుందని చెప్పి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మేనిఫెస్టోలో పెట్టుకొని మేము కూడా అధికారంలోకి వస్తే తెలంగాణలాగా ఇంటింటికి నల్లబెడతాం, మంచినీళ్ళు ఇస్తాము అంటున్నారు. ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో ప్రతి వినియోగదారుడికి, రైతుకు 24 గంటల నాణ్యమైన పవర్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇలా చెప్తే కొన్ని 100 చెప్పగలుగుతాను. సో ఇవన్నీ చేసినందుకు వారి కడుపు తరుక్కపోతుందా? ఇట్స్ ఎ పొలిటికల్ డైలాగ్. ఏమైనా ప్రజలను సెంటిమెంట్గా కదిలించి 4 ఓట్లు సంపాదించుకునేటువంటి ప్రయత్నం. నేను కూడా పొలిటికల్గా చెప్పొచ్చు, అయ్యో తెలంగాణలో అధికారంలో లేమని వాడి కడుపు తరుక్కపోతుందా? రేపు కూడా మళ్ళీ అధికారంలోకి రామని అర్థమై కడుపు తరుక్కపోతుందా? కేసీఆర్ లాంటి మంచి నాయకుడు లేడని కడుపు ఇలా నేను 100 చెప్పగలుగుతానండి. సో ఇట్స్ ఆల్ పొలిటికల్ థింగ్స్. బట్ పీపుల్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్. కాంగ్రెస్ ఉన్నప్పుడు ఏముంది, ఈరోజు ఏముంది, తెలంగాణ ఎట్లా వచ్చింది, మనం ఎన్ని మాట్లాడుకున్నా మనకంటే తెలివైనటువంటి వాళ్ళు ప్రజలు, దే నో వెరీ వెల్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch I Dream.